విత్ జాతిరత్నాలు షోలో కుక్స్ ఎంత అద్భుతంగా వంట వండుతారో జాతిరత్నాలు అంతగా ఎంటర్టైన్ చేస్తుంటారు. శనివారం నాడు అవినాష్, రోహిణి తమ కామెడీతో అదరగొట్టేస్తుంటారు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో ఇమాన్యుయల్, హరి దుమ్ము లేపేస్తుంటారు. మిగతా జాతిరత్నాలు కూడా నవ్వించడంలో పోటీ పడుతూ ఉంటారు. కానీ ఆ నలుగురు మాత్రం ముందు స్థానంలో ఉంటారు. ఇక కుక్స్ విషయానికొస్తే ఈసారి పల్లవి, రాకేష్, పవన్, తనూజ వంటి వారి మధ్య గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్లో తనూజ తన వంటతో అదరగొట్టేసింది. మరి ఈ ఆదివారం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. పెయిరింగ్ టాస్క్ లో రాకేష్ కి సుహాసిని, పవన్ కి ఇమ్ము, శ్రీకాంత్ హరి, పల్లవికి రీతు, తేజస్వి, దీక్షా పంత్ వచ్చారు. ఇక ఇందులో రీతు గెటప్ మాత్రం అద్దిరిపోయింది. మధ్య మధ్యలో లవ్ యూ బచ్చే అంటూ అందరినీ నవ్వించింది. హరికి ట్రైన్ లో అడుక్కునే క్యారెక్టర్, ప్లాట్ఫామ్ పై టీ, సమోసా అమ్ముకునే గెటప్ లో ఇమ్ము తెగ నవ్వించేశారు. ఎపిసోడ్ లో వీరిద్దరి కామెడీని హైలైట్ గా నిలిచింది. ఇక శ్రీదేవి అయితే హరి మీద కౌంటర్లు వీస్తూనే ఉన్నారు. మధ్యలో అందరూ కలిసి హరి మీద ముసుగు వేసి కుమ్మేశారు. అడ్వాంటేజ్ టాస్క్ లో పవన్, ఇమ్ము గెలిచారు. సాంగ్స్ లో వంటకు సంబంధించిన పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలను కనిపెట్టి తీసుకురావడమే అడ్వాంటేజ్ టాస్క్. ఇక కుక్స్ ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి సంబంధించిన స్పెషల్ డిషెస్ ను ప్రిపేర్ చేశారు. శ్రీకాంత్ చేసిన తెలంగాణ స్టైల్ వంకాయ, వెల్లుల్లి కారం, పచ్చి పులుసు టేస్ట్ చేసిన జడ్జిలు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. పవన్ చేసిన ఆంధ్రా స్టైల్ కొత్తిమీర గుత్తి వంకాయను టేస్ట్ చేసిన శ్రీదేవి సూపర్ అని ప్రశంసించింది. పల్లవి చేసిన బెంగాలీ డిష్ ఫిష్ కర్రీ, గోవిందో భోగ్ రైస్ అంత బాగోలేదని, అది కన్నడ స్టైల్లోనే ఉందని, కొత్తగా స్పెషల్ గా మళ్లీ తినాలని అనిపించలేదని జడ్జిలు చెప్పారు. తేజస్విని చేసిన లిట్టి చౌకా బిహారీ స్టైల్ రెసిపీ సరిగ్గా ఉడకలేదని, ఇంకా పిండిగానే ఉందని అన్నారు. ఇక రాకేష్ చేసిన చెన్నై స్టైల్ ఎగ్ నూడ్ పరోటా, చిట్టినాడ్ చికెన్ ను టేస్ట్ చేసిన జడ్జిలు ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత తక్కువ టైంలో ఇంత అద్భుతంగా చేశావు అని సంజయ్, సూపర్, నూడ్ పరోటా పర్ఫెక్ట్ అని శ్రీదేవి, 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లావు అని అలీ పొగిడేశారు. ఇక వంట వండిన, హెల్ప్ చేసిన రాకేష్, సుహాసిని చేతులకు అలీ ముద్దులు పెట్టాడు. ఈ ఆదివారం ఎపిసోడ్లో 94 మార్కులతో రాకేష్ టాప్ పొజిషన్ కి వచ్చాడు. 89 మార్కులతో పవన్ 2వ స్థానం, 85 మార్కులతో శ్రీకాంత్ 3వ స్థానం, 81 మార్కులతో తేజు 4వ స్థానం, 75 మార్కులతో పల్లవి చివరి స్థానంలోకి వచ్చేసింది. ఇక నెక్స్ట్ వారం మాత్రం ఖచ్చితంగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు అన్నది వేచి చూద్దాం.